మనోరమాలో అందరికీ వెల్కమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఉగాది స్పెషల్ స్వీట్ భక్షాలు రెసిపీ చేసి చూపిస్తున్నాను. నేను చేసిన ఈ భక్షాలు చాలా సాఫ్ట్గా, అలాగే నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయి. మీరు కూడా నేను చేసే విధంగానే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. నా ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు చేసే విధానం చూసేద్దాం. 1 కప్పు శనగపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసి ప్రెషర్ కుక్కర్లో ఒక 3 కప్పుల దాకా వాటర్ వేసి 4 విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. 4 విజిల్ వచ్చిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత ఓపెన్ చేసి పప్పు చూస్తున్నాను. పప్పు పూర్తిగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఒక జల్లెడలో దీంట్లో ఉన్న నీళ్ళు అంతా వంపేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు మిక్సర్ జార్లో వేసుకొని ఒక 3-4 స్పూన్లు వేసి కొద్దిగా వేసుకుంటా గ్రైండ్ చేసుకోవాలి, వాటర్ లేకుండా. ఒకేసారి అంతా పప్పు వేస్తే నీళ్ళు వేయం కనుక గ్రైండ్ కాదు. అందుకు ఒక 2-3 స్పూన్లు వేసుకుంటా అంతా పప్పు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కొద్దిగా వేసుకుంటా అంత పప్పు గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు 1 కప్పుకి 1 కప్పు బెల్లం, 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం, కొద్దిగా వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి బెల్లం కరిగిన తర్వాత ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఫిల్టర్ అయిన తర్వాత స్టవ్ మీద పెట్టి లేత పాకం వచ్చేదాకా ఉడికించుకోవాలి. ప్లేట్లో కొద్దిగా వాటర్ తీసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి పాకం ఎంత ఉంది. పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పు మిక్స్ వేసి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి అంతా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ ఒక 1/2 స్పూన్ వేసి అంతా మంచి మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు శనగపప్పుకి 2.5 కప్పు మైదా పిండి తీసుకొని ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఒక చిటికెడు ఉప్పు, ఒక చిటికెడు పసుపు వేసి మంచిగా కలిపేసేయాలి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసి చేయితో పిండిలో నెయ్యి అంతా కలిసేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు నీళ్ళు కొద్దిగా వేసుకుంటా పిండి తడిపి పెట్టుకోవాలి. చపాతీ కన్నా ఎక్కువ వాటర్ వేసి చపాతీ కన్నా సాఫ్ట్గా కలపాలి. ఇప్పుడు ఒక 5-6 స్పూన్లు దాకా ఆయిల్ వేసి ఆయిల్ అంతా మీద అబ్జర్వ్ అయ్యేదాకా ఈ విధంగా పిండి అంతా ఆయిల్ అంతా పట్టేసేదాకా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలంటే వాటర్ కొద్దిగా ఎక్కువ వేసి ఆ తర్వాత ఆయిల్ వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు పూర్ణం చల్లగా అయిపోయింది. 1 అవర్ తర్వాత పిండి కూడా ఒక్కసారి మంచిగా కలిపేసి పూర్ణం ఎంత సైజ్ కావాలో అన్ని ఉండలు చేసి పక్కకు పెట్టుకోవాలి. అలాగే పిండి కూడా ఉండలు చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు భక్షాల పేపర్ కిరాణా దొరుకుతుంది కిరాణా షాప్లో. భక్షాల పేపర్ మీద ఈ విధంగా కొద్దిగా తట్టేసి పిండి ఉండకి లోపల పూర్ణం పెట్టి పూర్ణం లోపల ప్రెస్ చేస్తా ఈ విధంగా మైదాకి పైన తీసుకొచ్చి ఈ విధంగా తయారు చేసుకోవాలి.
ఈ విధంగా తయారు చేసుకుంటే భక్షం పూర్తిగా పూర్ణం స్ప్రెడ్ అయ్యి మంచిగా ఉంటుంది. ఇప్పుడు భక్షాల పేపర్ మీద కొద్దిగా ఆయిల్ వేసి ఈ ముద్ద పెట్టేసి పైన కొద్దిగా ఆయిల్ వేసి చేయితో ఈ విధంగా తట్టాలి. ఫస్ట్ ఈ విధంగా కొద్దిగా తట్టేసి ఆ తర్వాత బల్లాడితో మనకు కావాల్సినంత సైజ్ తట్టుకోవాలి. నేను ఇక్కడ రేకు భక్షాలు చేస్తున్నాను కనుక పట్లాగా తట్టుకున్నాను. ఈ విధంగా మనకు కావాల్సినంత సైజ్ తట్టేసుకొని స్టవ్ మీద పెన్నం పెట్టి వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఈ తట్టేసిన భక్షం వేసి మీడియం ఫ్లేమ్ మీద ఈ విధంగా పెట్టేసి కొద్దిగా ఆయిల్ పైన వేసి ఆయిల్ ఒకవేళ వేయకపోయినా పర్వాలేదు. ఈ భక్షాలు చాలా పతలాగా రేకు భక్షాలు కనుక చాలా పతలాగా ఉంటాయి కనుక కొద్దిగా జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఒక్కసారి ఈ విధంగా పల్టీ కొట్టించిన తర్వాత అంతే, ఒకసారి ఈ విధంగా కాల్చేసి ప్లేట్లో తీసి పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగానే నేను అన్ని భక్షాలు రెడీ చేసేసినాను. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా చేసి ట్రై చేయండి. Please like and subscribe.